ప్రథమా విభక్తిలో సూత్రం ఏమిటంటే ఒకటే సూత్రం చదువుతాం. అందులో ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఇది వీటిని మీరు మూడు భాగాలుగా రాయాల్సి వస్తుంది. ఆన్సర్ ఎలాగంటే వాళ్ళు అడిగేది రెండు విధాలుగా అడగచ్చు క్వశ్చన్. ఒకటి, ఈ సూత్రం ఇచ్చి ఈ సూత్రాన్ని వివరించండి అని చెప్పి అడగచ్చును. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ సూత్రం రాయాలి, హెడ్డింగ్ పెట్టాలి, సూత్రం కింద దీని పద విభజన చేయాలి, ప్రాతిపదిక అర్థ లింగ ప్రాతిపదిక అర్థ అని ఒక మాట కింద ఉంచినా పర్వాలేదు, లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ, అన్ని విడివిడిగానే ఉన్నాయి. పద విభజన చేసి చూపించాలి. పద విభజన తర్వాత మీరు వృత్తి రాయాల్సి వస్తుంది. సూత్రం వాడు ఇచ్చాడు కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ లో మీరు వృత్తి రాయాలి. వృత్తి అంటే ఈ సూత్రానికి అర్థం ఏమిటి అది మీరు రాయాల్సి వస్తుంది. ఈ సూత్రానికి అర్థం మీరు రాయాలి. రాసిన తర్వాత ఉదాహరణ రాయాలి. ఒక శబ్దాన్ని ఉదాహరణ చూపించేస్తే సరిపోతుంది, అంతకంటే అక్కర్లేదు. ఇది ఇది ఒక విధానం, మీకు ప్రశ్న అడిగే విధానం. రెండో విధానం ఏమొస్తుందంటే, ఈ కృష్ణ అనే శబ్దం ఇస్తారు, ఇచ్చి కారకాన్ని ఇందులో వివరిస్తూ సమాస వ్యాకరణ కార్యాన్ని వివరించండి అని చెప్పేసి అడగచ్చు అనమాట ఇందులో. అది అందుకని అప్పుడు మీరేం చేయాలి? ఆ ఇచ్చిన శబ్దాన్ని, కృష్ణ అనే శబ్దాన్ని మీరు హెడ్డింగ్ పెట్టి ఇందులో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ సూత్రం రాయాలి. మిగతా రాసిన ఆన్సర్లో ఏం తేడా ఏం రాదు. సూత్రం రాయాలి, సూత్రం తర్వాత వృత్తి రాయాలి, వృత్తి తర్వాత ఈ ఇచ్చిన ఉదాహరణని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే, ఇదే పద్ధతి. సో రాసే విధానంలో క్వశ్చన్ ఎలా అడిగినా మార్పు ఏమీ ఉండదు. వాళ్ళు సూత్రం ఇచ్చి అడిగితే మీకు సులభం, మీకు సూత్రం గుర్తుండక్కర్లేదు. లేకపోతే సూత్రం గుర్తుండాలి. ఉదాహరణ ఇచ్చి అడిగేటట్లయితే సూత్రం గుర్తుండాలి. మొట్టమొదటి సూత్రం ప్రథమా విభక్తికి సంబంధించి ఒక సూత్రం చాలు. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ సూత్రం. మత విభజన రాస్తారు, అది మీకు అర్థమైపోతుంది, దీన్ని చూసి రాసేయచ్చు. ఇదైతే ముఖ్యంగా అన్ని మాటలు విడివిడిగానే ఉన్నాయి. వృత్తి ఏం రాయాలంటే, ప్రాతిపదికార్థ మాత్రమునందు, లింగ మాత్రమందు, పరిమాణ మాత్రమందు, వచన మాత్రమందు ప్రథమా విభక్తి ప్రవర్తిస్తుంది. ఇంతేనండి వృత్తి. తర్వాత కృష్ణ అని రాశారు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అను సూత్రము వలన ప్రాతిపదికార్థమునందు, ఇక్కడ కృష్ణ అనేది ప్రాతిపదికం, అది ఆ ఉదాహరణ మనం తీసుకున్నాం. లింగానికి కూడా తీసుకోవచ్చు, దేనికైనా తీసుకోవచ్చు. మనం ప్రాతిపదికం తీసుకున్నాం. మొట్టమొదటిది ప్రాతిపదికార్థమునందు కృష్ణ శబ్దమునకు, కృష్ణునికి ప్రథమా విభక్తి వచ్చి కృష్ణ శబ్దమునకు ప్రథమా విభక్తి ప్రత్యయం చేరుటచే కృష్ణ అను రూపము ఏర్పడినది అని రాస్తే అయిపోయింది. ఇంతే దానికి ఆన్సర్. రెండోది ద్వితీయ విభక్తిలోకి వచ్చాం. ఇందులో కర్తురీప్సితమం కర్మ, కర్మణి ద్వితీయ. ఇప్పుడు దీనికి మీరు కర్తురీప్సితమం కర్మ, ఇది సూత్రం రాస్తారు. సూత్రం రాసిన తర్వాత వృత్తి రాయాలి. అంటే మీకు చెప్పానుగా, దేవనాగరిది గుర్తుంటే రాయించినప్పుడు క్రియయా కర్తు ఈప్సితమం కర్మ సంజ్ఞం స్యాత్, అంతే. అది కూడా మీరు సొంత మాటల్లో కూడా గుర్తు వస్తుంది మీకు, కొంచెం అలవాటు ఉంటాయి. లేకపోయినా ఇబ్బంది పడకండి. ఏమని రాయాలంటే కర్తు ఈప్స్, ఇప్పుడు పద విభజన, కర్తు ఈప్సితమం కర్మ, పద విభజన అయిపోయింది. వృత్తి క్రియకి సంబంధించి కర్తకు అత్యంత ఇష్టమైన, అత్యంత అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈప్సిత తమం, తమం అని అన్నామంటే అత్యంతమైనది అని అర్థం అనమాట. కనుక క్రియకి సంబంధించి కర్తకి అత్యంత ఈప్సితమైనది, అత్యంత ఇష్టమైనది, ఇష్టమైన కారకము, ఇవన్నీ కారకాల గురించి చదువుకుంటున్నాం కదా మనం. ఇష్టమైన కారకము కర్మ సంజ్ఞను పొందును, ఇదొక సూత్రం. రెండో సూత్రం కూడా ఆటోమేటిక్ గా రెండోది కలిపి రాయాల్సిన అవసరం ఉంటుంది. రెండో సూత్రం కర్మణి ద్వితీయ, అంటే కర్మ సంజ్ఞ యందు ద్వితీయ విభక్తి ప్రవర్తిస్తుంది. అయిపోయింది, ఇంతే దీని వృత్తి. ఈ రెండు కలిపి ఉదాహరణ రాయాలి. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అనభిహితే, ఈ కర్మణి ద్వితీయ అని రాసినప్పుడు మీరు రాయాలి, అనభిహితమైనప్పుడు కర్మ సంజ్ఞకు ద్వితీయ విభక్తి ప్రవర్తించును, అది గుర్తుపెట్టుకోవాలి. అనభిహితమైనప్పుడు అని తప్పకుండా రాయాల్సి వస్తుంది అక్కడ. అంటే ఎందుకంటే దీని వృత్తిలో అనభిహితే కర్మణి ద్వితీయ అని ఉంటుంది. అనభిహితం కావాలి అంటే చెప్పబడిపోతే
అది డిస్క్లోజ్ అయిపోతే, అది కర్మ డిస్క్లోజ్ అయిపోతే ఇంకా ద్వితీయ సంజ్ఞ రాదు. అందుకని గుర్తుపెట్టుకోవాలన్నమాట. హరిం భజతి. ఇక్కడ ఈ భజతి అంటే ఇక్కడ జరుగుతున్న భజతి అనే క్రియలో కర్తకు ఇష్టతమమైన వాడు హరి కనుక హరికి కర్మసంజ్ఞ వచ్చినది. గుర్తుపెట్టుకోండి, హరికి అంటే హరి అనే వ్యక్తికి, ఆ మనిషికి, హరికి కర్మసంజ్ఞ వచ్చినది. అది మొదటి సూత్రం. రెండో సూత్రం, కర్మణి ద్వితీయ అను సూత్రము వలన హరి శబ్దమునకు, అంటే హరి అనే ప్రాతిపదిక, ఇక్కడ హరి అనే వ్యక్తి కాదు, హరి ప్రాతిపదికమునకు అంటే హరి శబ్దమునకు ద్వితీయ విభక్తి ప్రవర్తించి హరిం అని రూపం ఏర్పడినది. ఈ విధంగా హరిం భజతి అనే వాక్యం సిద్ధించింది అని రాయాలి. పాసివ్ వాయిస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు శ్రీ లక్ష్మీ సేవ్యతే అని ఇక్కడ ఉదాహరణ చెప్పాను అనుకోండి. లక్ష్మీ సేవ్యతే. సేవ్యతే అంటే అర్థం ఏమిటండి? సేవింపబడుతున్నది. సేవింపబడుతున్నది అంటే ఎవరు సేవింపబడుతున్నది అని అన్నప్పుడు మీకు ఏమొస్తుంది? కర్మ ఆన్సర్ అవుతుంది, లక్ష్మీదేవి. సేవింపబడుతున్నది లక్ష్మీదేవి కనుక లక్ష్మి కర్మ అయింది. అంచేత సేవ్యతే అనే మీరు ఆ పాసివ్ ప్రయోగం కర్మని ప్రయోగం చేసినప్పుడు అప్పుడు కర్మ మీకు వెల్లడైపోతుంది. అందుకని అక్కడ లక్ష్మీ సేవ్యతే అంటే లక్ష్మీ అంటే మనం ఏం వాడుతున్నాం? మనం అక్కడ ప్రథమ వాడుతున్నాం. అది అర్థమైంది కదా మీకు? ఇక్కడ భజతి అని అన్నప్పుడు ద్వితీయ వాడుతున్నాం. తథాయుక్తం చానీప్సితం. ఇక్కడ కూడా మీరు ఎప్పుడు చెప్పాను పద విభజన. తథా యుక్తం చ అనీప్సితం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చ అనీప్సితం అంటే దీనికి ఏం రాయాలంటే అనీప్సితమైన దానికి కూడా, అనీప్సితమైనప్పుడు కూడా క్రియయందు అంటే ఇంకా మొత్తం పైదానికి కంటిన్యూషన్ లో వస్తుంది. తథాయుక్తం అంటే పైన చెప్పిన విధంగా అన్నాడు. మనం పరీక్షలో ఈ ఒక్క సూత్రము ఇచ్చినప్పుడు పైన చెప్పిన విధంగా అనలేం కనుక దాన్ని కలిపి రాయాల్సి వస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా రాయాలంటే క్రియకి సంబంధించి కర్తకి అనీప్సితమైన దానికి కూడా, అనీప్సితమైన కారకమునకు కూడా కర్మసంజ్ఞ వచ్చును అని రాయాలి. ఇది ఇక్కడ తథాయుక్తం అంటే అర్థం అది. అంటే పైన చెప్పిన విధంగానే. పైన ఏం చెప్పాము? కర్తకు ఈప్సితమైన దానికి లేదు అత్యంత ఈప్సితమైన దానికి కర్మసంజ్ఞ వస్తుంది అని చెప్పాం. దీనికి ఏం చెప్పాలి? తథాయుక్తానికి ఇది కలిపాలన్నమాట, పైది కలపాలి. అందుకని ఏం చెప్పాలి? క్రియకి సంబంధించి కర్తకి అనీప్సితమైనప్పటికీ కర్మసంజ్ఞ వస్తుంది అని దీనికి వృత్తి రాయాలి. కర్మణి ద్వితీయ, ఇది ఇంక మనం చెప్పక్కర్లేదు. అనభిహితమైన కర్మకు ద్వితీయ విభక్తి ప్రవర్తిస్తుంది అంతే. అది ఒకటే సెంటెన్స్, అన్నింటికీ అదే వస్తుంది. ఉదాహరణ, గ్రామం గచ్చన్ తృణం స్పృశతి అనే ప్రయోగమునందు ఇలాగే రాయాలి మీరు. ఈ సూత్రం రాసి అనే ప్రయోగమునందు ఇక్కడ స్పృశతి అనేది ఇక్కడ జరుగుతున్న క్రియ, ముట్టుకోవడం అనేది, తాకడం. ఇక్కడ తృణం అంటే దర్భగడ్డిని తాకడం వీడికి వెళ్ళేవాడికి ఇష్టమేం కాదు, దారిలో ఉంది కనుక ఇష్టం కాకపోయినప్పటికీ తాకుతున్నాడు. అయినా ఇష్టం కాకపోయినప్పటికీ దానికి ఆ తృణము అనే దానికి కర్మసంజ్ఞ వచ్చింది. అంచేత తృణ శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి తృణం అనే రూపం ఏర్పడింది. మీకు ఇందులో ఏ శబ్దానికి మనం మార్పులు చెప్తున్నామో ఆ శబ్దాన్ని బ్రాకెట్లో రాశాను చూడండి. ఇక్కడ హరి శబ్దం, ఇక్కడ తృణ శబ్దం, ఇక్కడ గో శబ్దం. ఇట్లా మీకు బ్రాకెట్లో రాసింది ఏమిటంటే ఏ శబ్దాన్ని మీరు అనాలిసిస్ చేస్తున్నారో అది ఇక్కడ బ్రాకెట్లో ఆ శబ్దాన్ని మీకు చూపించండి. ఇది అయిపోయిందండి. తర్వాత అకథితం చ. ఇంక కర్మని ద్వితీయ ప్రతిసారి చెప్పక్కర్లేదు. అనభిహితమైన కర్మకు ద్వితీయ విభక్తి ప్రవర్తిస్తుంది. ఒక్కటే సెంటెన్స్, మీరు కావాలంటే స్క్రిబుల్ చేసేసుకోండి. ఇంకా మీరు నోట్స్లో ఏమన్నా పరీక్షలో ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. అకథితం చ. ఇక్కడ అకథితం, అకథితం అంటే చెప్పబడనప్పుడు. ఏం చెప్పబడనప్పుడు? ఇక్కడ కథితం అంటే వివక్ష చెయ్యబడినప్పుడు అని. అంటే దీనికి వృత్తి ఏం రాయాలంటే, అంటే మనం మామూలుగా రాసి చదువుకున్నది ఏం చదువుకున్నాం? అపాదాన కారకై అవివక్షితం అని మనం అక్కడ చదువుకెళ్ళాం. సో ఓకే, అది మీకు గుర్తుంటే మంచిదే. లేకపోతే ఏం చేయొచ్చు అంటే అపాదానాది కారకాలను వివక్ష చెయ్యనప్పుడు కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పి రాయాలి మీరు. అపాదానాది కారకాలని, అకథితం అంటే అది. అకథితం అంటే
ఆ ఇవి కన్సిడర్ చేయనప్పుడు, ఏమి కన్సిడర్ చేయనప్పుడు, అపాదానాది కారకై అవివక్షితం. అంటే అపాదానాది కారకాలు అవివక్షితం చేసినప్పుడు, లేదు వివక్షితం చెయ్యనప్పుడు ఆ కారకానికి కర్మసంజ్ఞ వస్తుంది అని ఈ మొదటి సూత్రం. రెండోది కర్మణి ద్వితీయ. దీని ఉదాహరణ గాం దోగ్ధి పయః. ఇక్కడ గాం దోగ్ధి పయః అంటే ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ మన అపాదానాది కారకాలు వివక్ష చేయనప్పుడు అన్నామంటే అపాదానం ఎప్పుడవుతుందండి? ఒక విడతీత ఉన్నప్పుడు అపాదానం అవుతుంది. ఇక్కడ కావు నుంచి పాలు పిండుతున్నప్పుడు వేరు చేస్తున్నాం. అంచేత న్యాయంగా ఇక్కడ గోశబ్దం అనేది అపాదాన సంజ్ఞను పొందుతుంది. కానీ ఈ అకథితం అనే సూత్రం వల్ల గోశబ్దానికి కర్మసంజ్ఞ వచ్చింది. కర్మసంజ్ఞ వచ్చినందువల్ల కర్మణి ద్వితీయ అనే సూత్రంతో గాం అనే రూపం వచ్చి గాం దోగ్ధి పయః అనే ప్రయోగం ఏర్పడింది అని రాయాలి. అయిపోయింది. తర్వాత ఈ కదిబుద్ధి ఇది అక్కర్లేదండి. ఈ శత్రువుని ఇది కూడా మీరు ఒప్పుకోవచ్చు, అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాతది అధిసీయింగ్ స్థాసాం కర్మ. దీనికి పద విభజన అధి సీయింగ్ స్థా అసాం కర్మ. అసాం అంటే అస్ ధాతువు. ఈ నాలుగింటికి కలిపి సప్తమి బహువచనం అసాం. అన్ని కలిపి అధిసీయింగ్ స్థాసాం. న్యాయం చెప్పాలంటే ఇక్కడ కూడా మీరు కలిపేసి కొట్టాలి. అధిసీయింగ్ స్థాసాం కర్మ అని కొట్టాలి. ఇందులో దీనికి దీనికి వృత్తి ఏం రాయాలంటే మీరు సీయింగ్ స్థా అస్ అనే మూడు ధాతువుల క్రియను ప్రయోగించినప్పుడు అది అధి అనే ఉపసర్గను కలిగి ఉన్నప్పుడు వాటికి ఆధారమైన దానికి కర్మసంజ్ఞ వస్తుంది అని చెప్పేసి మనం రాయాలి. ఏమండి, అర్థమైందా? అధి అనేది ఉపసర్గ. ఇక్కడ అధి ఉపసర్గ. సీయింగ్ స్థా అస్ అనేవి మూడు ధాతువులు. ఈ మూడు ధాతువులు కర్మ అనేటటువంటి కర్మసంజ్ఞ వస్తుంది అని అర్థం. అంటే అది సీయింగ్ స్థా అస అనే మూడు ధాతువుల్ని ప్రయోగించినప్పుడు ఎప్పుడు అది పూర్వముగా కలిగి, అంటే అది అనే ఉపసర్గతో కూడిన సీయింగ్ స్థా అస్ అనే ధాతువులను ప్రయోగించినప్పుడు వాటికి ఆధారమైన దానికి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, వాటికి ఆధారమైన దానికి కర్మసంజ్ఞ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. దీని ఉదాహరణ చూడండి. అది శేతే, శీతే అని పడింది తప్పిది, అది శేతే అని ఉండాలి. అధిశేతే వైకుంఠం హరిహి అనే ఉదాహరణ చూసాము. ఇక్కడ సీయింగ్ ధాతువులో నుంచి శేతే అనే వర్గం తీసుకున్నాము. దానికి అధి అనే ఉపసర్గ ఉన్నది. అంచేత అధిశేతే అధిరోహించి అధిష్ఠించి ఉన్నాడు, స్థిరపడి ఉన్నాడు అని అర్థం. స్థిరపడి ఉండడానికి ఆధారం ఏమిటి? వైకుంఠం. అందుకని ఇక్కడ ఆధారమైన వైకుంఠమునకు కర్మసంజ్ఞ వచ్చినది. గుర్తుపెట్టుకోండి, వైకుంఠమునకు కర్మసంజ్ఞ వచ్చినది. కర్మణి ద్వితీయ అనే సూత్రం మూలంగా కర్మసంజ్ఞ వచ్చిన వైకుంఠ శబ్దమునకు ద్వితీయ విభక్తి ప్రవర్తించి వైకుంఠం అంటే వైకుంఠ ప్లస్ అమ్మ అనమాట, వైకుంఠం అని రూపం ఏర్పడినది అని దీనికి మీరు రాయాలి. అంటే ఇప్పుడు మొత్తంగా ఏం రాయాలంటే మీరు అధిపూర్వకమైన లేదు అధి అనే ఉపసర్గన కలిగిన స్త్రీయింగ్ స్థా అస్ ధాతువులను ప్రయోగించినప్పుడు వాటికి ఆధారమైన దానికి కర్మసంజ్ఞ వస్తుంది. ఇది మొదటి సూత్రం. రెండోది అనభిహితమైన కర్మకు ద్వితీయ విభక్తి ప్రవర్తిస్తుంది. అధిశేతే వైకుంఠం హరిహి. ఆధారమైన వైకుంఠమునకు కర్మసంజ్ఞ వచ్చినది మొదటి సూత్రం ద్వారా. కర్మసంజ్ఞ వచ్చినందువల్ల రెండవ సూత్రం ద్వారా వైకుంఠ శబ్దానికి వైకుంఠం అనే రూపం ఏర్పడింది. ద్వితీయ విభక్తి వచ్చి వైకుంఠం అనే రూపం ఏర్పడింది. ఇది రాయాలి మీరు. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే, కాలాధ్వనోర్ అత్యంత సంయోగే. ఇక్కడ కూడా మీరు సంయోగే రాయడం కూడా తప్పలేదు, ఇలా రాయకూడదు. ఓకే. కాలాధ్వనోర్ అత్యంత సంయోగ అంటే కాల అధ్వనోహో. ఈ అధ్వనోహో అంటే రెండిటికి అంటే షష్ఠీ బహువచనమే, షష్ఠీ ద్వివచనం. అంటే కాల అధ్వవాచక శబ్దాలు అర్థం. కాల అధ్వనోహో అత్యంత సంయోగే అంటే దీనికి వృత్తి ఏం రాయాలంటే కాల అర్ధవాచక శబ్దాలని
అత్యంత సంయోగమునందు ప్రయోగించినప్పుడు కర్మసంజ్ఞ వస్తుంది. ఇక్కడ అంచేత మాసం అధీతే, దీన్ని విడదీసుకుంటే మాసం అధీతే అని వస్తుంది. ఇక్కడ తృతీయలో ఇందులో కూడా ఒక 2 సూత్రాలు. రామేణ బాణేన హతోవాలి, ఇది ఒకటి చాలా ముఖ్యమైన సూత్రం. ఇది ఇందులో ఏం రాయాలంటే ఇందులో మీకు ఏం కనిపిస్తోంది? తృతీయ రామేణకి, రామ శబ్దానికి తృతీయ వస్తుంది, బాణ శబ్దానికి తృతీయ వస్తుంది. ఈ రెండింటికి ఎందుకు వస్తుంది? ఇది కర్త అయినందువల్ల వస్తుంది, ఇక్కడ కరణమైనందువల్ల వస్తుంది. అందుకని ఇక్కడ సూత్రం ఏమిటి? మెయిన్ సూత్రం కర్తృకరణయో తృతీయ అనేది మెయిన్ సూత్రం. అయితే ఇది చెప్పే ముందు ఇది కర్త అంటే ఏమిటి, కరణం అంటే ఏమిటి అని చెప్పాలి కనుక ఈ సూత్రాలు కూడా రాయాలి. మీరు ఈ ఉదాహరణ ఇస్తే ఈ 3 సూత్రాలు రాయాలి. స్వతంత్ర కర్త అంటే చేయు కార్యమునందు చేయు కార్యమును స్వతంత్రముగా వివక్ష చేయువాడు కర్త అయిపోయింది. రెండోది సాధకతమం కరణం అంటే క్రియకు అత్యంత ఉపయుక్తమైన కారకానికి కరణసంజ్ఞ వస్తుంది. అంటే క్రియను సాధించుట యందు సాధికతమం, క్రియను సాధించుట యందు అత్యంత ఉపకారకమైన, తమం అంటే అది ఉపకారకమైన కారకమునకు కరణసంజ్ఞ వస్తుంది. ఈ రెండింటికి వృత్తులు అయిపోయాయి. అంచేత ఇక్కడ రామకర్త అయ్యాడు. ఇక్కడ స్వతంత్రంగా ఆయన వాలిని వధిస్తున్నాడు కనుక రాముడు కర్త అయ్యాడు. అలాగే ఆయన వధించడానికి వాడిన సాధనం బాణం కనుక, అంటే ఆయనకు ఉపయోగపడిన సాధనం బాణం కనుక బాణం కరణమైంది. అంటే స్వతంత్ర కర్త అనే సూత్రం వలన రాముడు కర్త అయ్యాడు. సాధకతమం కరణం అనే సూత్రం వలన బాణము కరణమయ్యింది. ఇప్పుడు అసలు సూత్రం కర్తృకరణయో తృతీయ, అన్నింటికి పద విభజన. కర్తృకరణయో తృతీయ ద్వివచన ప్రయోగం. అంటే కర్తకి కరణానికి కూడా తృతీయ విభక్తి ప్రవర్తిస్తుంది అని ఇక్కడ మనకి. ఎప్పుడు మీరు అనభిహితే కర్తరి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు అన్నింటికీ వస్తుంది. అనభిహితమైన కర్తకు కరణమునకు తృతీయ విభక్తి ప్రవర్తిస్తుంది అని మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారు మీరు? మొదటి సూత్రం వలన రామునికి కర్త సంజ్ఞ, బాణమునకు కర్ణ సంజ్ఞ రాగా కర్తృకరణయో తృతీయ అను సూత్రము వలన కర్త అయిన రామునికి కరణమైన బాణమునకు తృతీయ విభక్తి ప్రవర్తించి రామేణ బాణేన అనే ప్రయోగాలు ఏర్పడి మొత్తంగా రామేణ బాణేన హతోవాలి అనే వాక్యం ఏర్పడింది అని రాయాలి. ఇది దీని తర్వాత తృతీయ. ఇంకొక రెండో సూత్రం ఏనాంగ వికార అంటే ఏన అంగ వికార. వృత్తి రాయాలి అంటే అర్థం చేసుకుని ఏన అంగ వికార అంటే దీనికి అర్థం ఏ అంగం యొక్క వికారము చేతనైతే, అంతే దీని అర్థం. కనుక ఈ వృత్తిని మొత్తం చెప్పాలంటే ఏ అంగము యొక్క వికారము చేతనైతే అంగి యొక్క వికారము తెలియచేయబడుతుందో, లేదు అంగి యొక్క వికారము లక్షించబడుతుందో ఆ అంగవాచక శబ్దమునకు తృతీయ విభక్తి వస్తుంది. ఉదాహరణ అక్షణ కాణ అంటే కంటి చేత అంధుడు అని అర్థం. అంటే కన్ను యొక్క వికారాన్ని మనం ఇక్కడ చెబుతున్నాం. కన్ను యొక్క వికారాన్ని చెప్పడం ద్వారా అతన్ని కాణ అంటే అతను అంధుడు అని చెప్తున్నాం. అతని వైకల్యాన్ని తెలియజేస్తున్నాం. చేత అతని వైకల్యాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ ఏ అంగాన్ని వాడుతున్నాము? అక్షి, కంటిని వాడుతున్నాం. అక్షి అనే అంగాన్ని వాడుతున్నాం. అంచేత ఈ అంగవాచక శబ్దం అక్షి అనే శబ్దానికి తృతీయ ప్రయోగం అక్షణ అని వస్తుంది. అంచేత అక్షణ కాణ అనే ప్రయోగం వచ్చింది. ఇది సరిపోతుంది. చతుర్థిలో మీకు ఇక్కడ ఒకటి మిస్ అయిపోయిందండి. అసలు మెయిన్ సూత్రం మిస్ అయిపోయింది, అది ఉండాలి ఇక్కడ. కర్మణ యమయుప్రయితి ససంప్రదానం. పద విభజన కర్మణ యం అభిప్రయితి సహ సంప్రదానం. అంటే దాన క్రియలో అభిప్రేతము చేయబడిన వానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కర్మణ యమభిప్రయితి ససంప్రదానం, ఇది సూత్రం. దాని విభక్తి సూత్రం ఏమిటి? చతుర్థి సంప్రదానే. అనభిహితమైన సంప్రదానమునకు చతుర్థి విభక్తి ప్రవర్తించును. అయిపోయింది. అది రాసిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలి? విప్రాయ కాం దదాతి అని చెప్పి రాయాలి.
ఇక్కడ దాన కార్యక్రమమునందు అభిప్రేతము చేయబడిన వాడు విప్రుడు కనుక విప్రునికి సంప్రదాన సంజ్ఞ వచ్చినది. మొదటి సూత్రం. రెండో సూత్రం, విప్ర శబ్దమునకు చతుర్థి విభక్తి ప్రవర్తించి విప్రాయ అని రూపం ఏర్పడినది. అంచేత విప్రాయ గాం దదాతి అని ఏర్పడింది అని దానికి రాయాల్సి వస్తుంది. అదొకటి ఇక్కడ పెట్టుకోండి, మర్చిపోయాను నేను. తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్. నమః స్వస్తి స్వాహ స్వధా అలం స్వధాలం అషడ్యోగాచ. ఇది కూడా విడదీస్తే నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషట్ యోగాత్ చ అంటే ఇక్కడ చోట్ల విలక్షణ చేయాలి. అంచేత ఇక్కడ ఏం రాయాలి అని అంటే మీరు దీని వృత్తి ఏమిటంటే నమః స్వస్తి స్వాహ స్వధా అలం వషట్ అను శబ్దాలతో యోగమున్నప్పుడు, అను శబ్దాలతో కలిపి వాడినప్పుడు చతుర్థి విభక్తి ప్రవర్తిస్తుంది. ఇంతే. అందుకని ఇక్కడ నమః అనే దానికి ఉదాహరణ చూపించాము మనము. నమః అంచేత ఇక్కడ హరయే నమః అంటే నమః అనే శబ్దంతో కలిపి వాడినందువల్ల హరి శబ్దమునకు చతుర్థి విభక్తి. ఇక్కడ చూడండి మీరు, కారకం కాదు, ఇక్కడ సంప్రదాన కారకం ఏం లేదు. ఇది ఉపపద విభక్తి అంటాం. అందుకునేది నమః అనే శబ్దంతో కలిపి వాడినందువల్ల వచ్చే విభక్తి. హరి శబ్దమునకు చతుర్థి విభక్తి ప్రవర్తించి హరయే అనే రూపం ఏర్పడి హరయే నమః అను ప్రయోగం ఏర్పడినది అను వాక్యం వచ్చినది. మీ ఇష్టం ఏమైనా రాయించండి పైగా. తర్వాత ఏమో ఈ పంచమి చూడండి. పంచమి ధ్రువం అపాయే అపాదానం. ఇది ధ్రువం అపాయే అపాదానం అనేది ఒక సూత్రము. రెండోది అపాదానే పంచమి. అపాదానమునందు పంచమి విభక్తి. ధ్రువం అపాయే అపాదానం అంటే ఇక్కడ అపాయము అని అంటే వేరుపడటం. అంటే ఇక్కడ వేరుపడటం జరిగినప్పుడు ధ్రువము అంటే అవధిభూతము అని వాడతారు వీళ్ళు. అవధిభూతం అంటే కదలకుండా ఉన్నది అని. అంటే కదలకుండా ఉన్నది అని అంటే మీకు చెప్పాను, ధావాత అశ్వం పతతి అని అన్నప్పుడు కదలకుండా లేదు అది, కానీ కదలకపోవడం కానీ లేదా అది ఉన్న స్థితిలోనే అది ఉండటం కానీ రెండో దాని స్థితి మారిపోతుంది అనమాట. అంచేదా మారిపోయేది విడిపోయేది కాకుండా మిగిలినది అని అర్థం. ఇక్కడ దాన్నే ధ్రువం అంటాం. అందుకే అవధి అని అంటాం, అవధిభూతము అని అంటారు దాన్ని. లేదు ధ్రువమైన దానికి అని మీరు రాసేసినా పర్వాలేదు. చేత అపాయము విశ్లేషించినప్పుడు అంటే విడిపోవడం అనేది తోచినప్పుడు ధ్రువమైన దానికి అంటే అవధిభూతానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అనేది ఇక్కడ సూత్రం. అపాదాన సంజ్ఞకు పంచమి విభక్తి ప్రవర్తిస్తుంది అని దీనికి వృత్తి. ఉదాహరణ గ్రామాత్ ఆయాతి అంటే గ్రామం నుంచి వస్తున్నాడు, వచ్చాడు అని అర్థం. ఇక్కడ గ్రామానికి వాడికి ఇక్కడ విడిపోవడం అనేది ఉంది కనుక ఇక్కడ మనకి దేని నుంచి విడిపోయాడు, అక్కడ ఉన్నది ఏది, గ్రామం అలాగే ఉంది అది. అందుకని అవధిభూతంగా ఉన్నది లేదు ధ్రువంగా ఉన్నది గ్రామం కనుక గ్రామానికి అపాదాన సంజ్ఞ వచ్చింది. గ్రామ శబ్దానికి అపాదానే పంచమి వల్ల పంచమి విభక్తి వచ్చి గ్రామాత్ ఆయాతి అని ఏర్పడింది. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్. జుగుప్సా విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానాం అంటే జుగుప్స విరామము ప్రమాదము. ప్రమాదము అంటే ఇక్కడ మీరు అర్థమైతే చాలు, ప్రమాదమే రాయొచ్చును. ప్రమాదం అంటే నిర్లక్ష్యము అనమాట. ఈ అర్థాల్లో ఉన్న శబ్దాలతో వాడినప్పుడు కూడా అపాదాన సంజ్ఞ వస్తుంది అని రాయడమే. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు, పాపాత్ జుగుప్సతే అంటే పాపాత్ జుగుప్సతే. ఇక్కడ జుగుప్స శబ్దాన్ని వాడాం కనుక దేని పట్ల జుగుప్స అన్నట్టు అది కూడా ఇక్కడ వృత్తిలో అది కూడా రాయాలండి. ఈ జుగుప్స విరామ ప్రమాదం అనే అర్థాలు కలిగిన శబ్దాలని ఉపయోగించినప్పుడు ఏ ఏ విషయం పట్లనైతే ఈ అభిప్రాయం తెలుపబడిందో ఆ విషయానికి ఆ విషయవాచక శబ్దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని రాయాలి. అందుకని ఇక్కడ జుగుప్సతే, ఇక్కడ జుగుప్స అనే శబ్దం వాడాం కనుక జుగుప్స దేని మీద, పాపం చేయటం మీద, పాప ప్రవర్తన మీద. అంచేత పాపానికి అపాదాన సంజ్ఞ వచ్చింది. అంచేత అపాదాన సంజ్ఞ వచ్చినందువల్ల పంచమి విభక్తి వచ్చి పాప శబ్దానికి పాపాత్ అనే రూపం వచ్చి పాపాత్ జుగుప్సతే అని పాపాత్ జుగుప్సతే అనే ప్రయోగం వచ్చింది అన్నమాట. తర్వాత పంచమిలో భీత్రార్థానాం భయహేతు ఇంకా అపాదానే పంచమి వీటన్నిటికీ కామన్ గా ఉంటుంది. భీత్రార్థానం భీ అనేది ఒక ధాతువు
త్రా అనేది ఒక ధాతువు, భి అంటే భయపడడం, త్రా అంటే రక్షణ చేయడము. ఈ రెండు కూడా భీ త్రా ధాతువులు ప్రయోగం జరిగినప్పుడు వీటికి కారణమైన దానికి భయహేతు, అంటే వీటికి భయపడడానికి కారణమైన దానికి. మీరు రక్షించారన్నా ఎప్పుడు రక్షిస్తారు? దేనికో భయపడితేనే కదా రక్షిస్తారు. అంచేత రెండు విషయాల్లోనూ కూడా భయహేతు అనే వాడాడు ఇక్కడ. మీరు ఏం రాయాలంటే భీ త్రా అనే ధాతువుల క్రియారూపాల్ని వాడినప్పుడు ఆ భయానికి హేతువైన విషయానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞకు పంచమ విభక్తి వస్తుంది. ఉదాహరణ చోరాత్ బిభేతి, లేదు చోరాత్ త్రాయతే, ఏదైనా చెప్పచ్చు మీరు. ఇక్కడ ఈ బిభేతి అనేది అంటే భయపడ్డం, భయపడడానికి కారణం చోరుడు కనుక కారణ భయహేతు. ఇక్కడ భయహేతువు చోరుడు కనుక చోరునికి అపాదాన సంజ్ఞ వచ్చింది. చోర శబ్దానికి పంచమే విభక్తి వచ్చి చోరాత్ అనే ప్రయోగం ఏర్పడింది అని చెప్పి మనం రాయొచ్చు. తర్వాత భువః ప్రభవః, ఇది కూడా మీకు చెప్పాను. భువః అంటే భూ అంటే అస్తిత్వం. ఇక్కడ అస్తిత్వము అంటే మనకు గంగానది ఎప్పుడు ఉంటుంది? భూమి మీద ప్రవేశించినప్పుడే తెలుస్తుంది. హిమాలయాల సానువుల్లో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, అది భూమి మీద మొట్టమొదటిసారి ఎక్కడ ప్రవేశించిందో అక్కడ తెలుస్తుంది. అందుకని దాని భువః అంటే పుట్టినది అని అర్థం. ప్రభవః పుట్టినది, భువః అస్తిత్వము కలిగినది అని అర్థం. అంటే మొట్టమొదటగా పుట్టిన ప్రదేశం చెప్పేటప్పుడు ఆ మొట్టమొదలు పుట్టిన ప్రదేశం ఏదుందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అంటే ప్రథమంగా ఆ ప్రభవమైన స్థానానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని రాసేస్తే సరిపోతుంది. వృత్తి అంతే. అపాదానే పంచమి. హిమవతో గంగా ప్రభవతి, ఇది విడదీసి చూపించాలి. హిమవత అంటే హిమవతో అనేది ఇక్కడ ఈ సంధి రన్నింగ్ లో హిమవతో అన్నాం కానీ, అంటే ఉదాహరణ ఇలాగే ఇస్తారు. హిమవతో అంటే ఈ ఓకారం విసర్గం సూచిస్తుంది. హిమవత అంటే విసర్గ ఓకారంగా మారింది. హిమవత అంటే హిమవత్ అనే శబ్దానికి హిమవత అనేది ఆ పంచమి న్యసి ప్రత్యయం అనమాట. పంచమి ప్రయోగం. అంచేత హిమవత గంగా ప్రభవతి, గంగా నది హిమవత్ పర్వతాల్లో నుంచి ప్రభవించింది అని అర్థం. ఇది పుట్టింది అని అర్థం. ప్రభవ స్థానం అంటే భువః, అది అస్తిత్వాన్ని పొందిన స్థానం హిమవత్ పర్వతాలు కనుక ఆ హిమవత్ పర్వతాలకి అపాదాన సంజ్ఞ వచ్చి అపాదానే పంచమి వల్ల పంచమి విభక్తి వచ్చి హిమవత అనే ప్రయోగం ఏర్పడింది అని రాయాలి. తర్వాత షష్ఠి. షష్ఠి శేషే. షష్ఠి శేషే అంటే ప్రాతిపదికార్థమునందు మిగిలిన 6 కారకములందు రాని రాని కారకములను షష్ఠీకారకంగా చెప్పారు అని చెప్పచ్చు. అదొక వృత్తి రాయాలి. రెండో పాయింట్ కూడా రాయాలి. అంటే సంబంధమును, రెండు వస్తువుల మధ్య సంబంధమును వివక్ష చేసినప్పుడు షష్ఠీ విభక్తి ప్రవర్తిస్తుంది. ఈ రెండు మీరు వృత్తిలో రాయాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ రాజ్ఞః పురుషః అన్నప్పుడు మీరు ఇక్కడ దీనికి రాజ్ఞః పురుషః అనే ప్రయోగంలో రాజుగారి పురుషుడు అనే స్వస్వామి సంబంధం ఇక్కడ వివక్ష చేయబడినందువల్ల స్వామి అయిన రాజునకు షష్ఠీ విభక్తి ప్రవర్తించి రాజ్ఞః అంటే రాజన్ అనేది శబ్దం, రాజ్ఞః అనేది షష్ఠీ ప్రయోగం, రాజ్ఞః అను ప్రయోగం ఏర్పడి రాజ్ఞః పురుషః అని మనకి ఒక ప్రయోగం ఏర్పడింది, వాక్యం వచ్చింది అని రాయాలి. తర్వాత సూత్రం కర్తృకర్మణోహో కృతి అంటే కృత్యోగం ఉన్నప్పుడు, అంటే కృదంత శబ్దముతో కలిపి వాడినప్పుడు, అంటే కృద్యోగమునందు. కృతి అంటే కృత్, దానికి కృత్ అనే దానికి సప్తమి ప్రయోగం. కృత్ అంటే ఆ కృద్యోగమునందు. కృతి అంటే కృత్ ప్రత్యయముతో కూడిన శబ్దమును ప్రయోగించిన సందర్భమునందు కర్తృకర్మణోహో, కర్తకి కర్మకి ఏమిటి షష్ఠీ విభక్తి వస్తుంది. కర్తృకర్మణోహో షష్ఠీ స్యాత్ కృతి అని అర్థం అనమాట. కర్తకి కర్మకి షష్ఠీ విభక్తి ప్రవర్తిస్తుంది. హృద్యోగమునందు కర్తకు కర్మకు షష్ఠీ విభక్తి ప్రవర్తిస్తుంది. ఉదాహరణ కృష్ణస్య కృతి అని మనం ఒక ఉదాహరణ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా కృతి అంటే ఇక్కడ కర్త ఎవరయ్యారు? కృష్ణుడయ్యాడు. అంచేత
అంచేత ఇక్కడ కృష్ణ శబ్దానికి షష్ఠి వచ్చి కృష్ణస్య అనే రూపం ఏర్పడింది అని చెప్పొచ్చు. మీకు రెండో ఉదాహరణ కూడా కావాలంటే జగత కర్త కృష్ణ. ఇక్కడ కర్మ ఏమైంది? జగత్ అయింది. అంటే కర్త కృష్ణ, కర్త కృష్ణుడు. ఆయన చేసినటువంటి పని ఏమిటి? క్రియ ఏమిటి? జగత్తును సృష్టించడం. అంచేత జగత్ అనేది కర్మ అయింది. అంచేత జగతికి, జగత్ శబ్దానికి దానికి షష్ఠీ ప్రయోగం జగత. ఇందాక ఎలాగైతే హిమవత, రెండు కూడా తకారాంత హలంత శబ్దాలు ఇవి. హిమవత్ జగత్, అప్పుడు జగత హిమవత అట్లా వస్తాయి. అంచేత జగత కర్త కృష్ణ, కర్మకి షష్ఠి వచ్చింది అనే దానికి జగత కర్త కృష్ణ అనేది ఉదాహరణ. కర్తకి షష్ఠి వచ్చింది అనే దానికి కృష్ణస్య కృతి అనేది ఉదాహరణ. ఇది తర్వాత ఇక్కడ రాశాను, అది కూడా రాశా, కింద రాశాను చూడండి. ఇక్కడ కూడా జగత కర్త కృష్ణ. ఇదేమిటంటే కర్మ అయినప్పుడు ఇది, కర్త అయినప్పుడు ఇది, రెండు ఉదాహరణలు చూపించాను. తర్వాత ఉభయ ప్రాప్తవు కర్మని, అంటే ఇప్పుడు కర్త కర్మ కూడా, అంటే దీనికి ఇక్కడ ఉభయ ప్రాప్తవు కర్మ అంటే ఉభయ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉభయ అంటే పై సూత్రానికి రెఫరెన్స్. అంచేత ఉభయ ప్రాప్తవు కర్మణికి మీరు వృత్తి రాసేటప్పుడు ఏం చేయాలంటే కర్తృకర్మణో కృతి అను సూత్రము వలన అని రాయాల్సి ఉంటుంది. కర్తృకర్మణో కృతి అను సూత్రము వలన ఒకే వాక్యమునందు కర్త కర్మ రెండూ సంభవించినచో కర్మకు మాత్రమే షష్ఠీ విభక్తి ప్రవర్తిస్తుంది అని మనం వృత్తి రాయాలి. దీన్ని అర్థమైంది కదండి. ఉభయ ప్రాప్తం ఉన్నదాన్ని పైన కలిపి రాయాలి మనం. అంటే కర్తృకర్మణో కృతి అను సూత్రం వలన కర్త కర్మ ఒకే వాక్యంలో సంభవించినప్పుడు కేవలం కర్మ శబ్దానికి మాత్రమే, కేవలం ఆ కర్మ శబ్దానికి మాత్రమే షష్ఠీ విభక్తి ప్రవర్తిస్తుంది. ఉదాహరణ ఆశ్చర్య గవాం దోహో అగోపేన. ఇక్కడ మనకి కర్మ శబ్దం గో శబ్దం కర్మ అయింది కనుక, గోవు కర్మ అయింది కనుక గో శబ్దానికి షష్ఠి వచ్చి గవాం అనే ప్రయోగం ఏర్పడింది అని రాయాలి. తర్వాత ఆధారో అధికరణం, ఆధార అధికరణం అంటే ఇక్కడ అర్థం చెప్పాడు అంతే. అధికరణం అంటే ఏమిటో చెప్పాడు ఇక్కడ. ఆధారమైన దానినే అధికరణము. ఇది మనం చదువుకున్నాం, మనకు అందరికీ అర్థమైపోయింది బాగానే. ఆధార అధికరణం, ఇది విభక్తి సూత్రం, ఇది అంటే సంజ్ఞా సూత్రం. ఇది అధికరణము అనేది సంజ్ఞ. అధికరణ సంజ్ఞ దేనికి వస్తుంది అంటే ఆధారమైన దానికి. అంటే మీరు ఆధారో అధికరణం అనే దానికి ఇక్కడ పద విభజన ఆధార అధికరణం. దీని వృత్తి ఏం రాయాలంటే ఆధారమైన దానికి, అంటే క్రియయందు కర్తకు గాని కర్మకు గాని ఆధారమైన దానికి అధికరణ సంజ్ఞ వచ్చును అని దీనికి వృత్తి రాయాలి. సప్తమ్య అధికరణేచ అన్నది మళ్ళీ ఈ సూత్రం రాసినప్పుడు అధికరణ సంజ్ఞకు సప్తమి విభక్తి కూడా ప్రవర్తిస్తుంది. ఈ కూడా అనే ప్రయోగం ఇది కాల అధ్వవాచక శబ్దాల యందు కూడా సప్తమి విభక్తి ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని సూచన చేస్తున్నది అని దీనికి వృత్తి రాయాలి. మీరు చాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి ఈ సూత్రం రాసినప్పుడు, అందుకని అది కూడా రాయాలి. దీనికి ఉదాహరణ ఈ మూడు రాయొచ్చు. కటే ఆస్తే ఒకటి, మోక్షే ఇచ్ఛా అస్తి ఒకటి, తర్వాత సర్వస్మిన్ ఆత్మ అస్తి, ఈ మూడు ఉదాహరణలు రాయొచ్చును. కటే ఆస్తి అనే దాన్ని ఔపశ్లేషిక అధికరణం అంటామని చెప్పాము. అంటే ఒకవేళ మీకు షార్ట్ నోట్స్ లో ఒక క్వశ్చన్ అధికరణంలో మూడు విధాలను వివరించండి అని జనరల్ గా ఇచ్చారనుకోండి, సాధారణంగా ఇవ్వరు. అప్పుడు మీరు ఏం రాయాలంటే ఔపశ్లేషిక అధికరణము, వైషయిక అధికరణము, అభివ్యాపక అధికరణము అని అధికరణం మూడు విధాలను రాసి ఈ మూడు కటే ఆస్తే అనేది ఔపశ్లేషిక అధికరణానికి. అంటే ఇక్కడ రెండు కూడా మీకు రెండు విషయాలు కూడా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే రెండు మనకు కనపడుతుంటాయి అని అర్థం. రెండు విషయాలకి ప్రత్యక్ష సంబంధం అంటే ఇక్కడ ఇక్కడ మనం ఏమంటామండి, ఆధారము ఆధేయము అని అంటాం. ఆధారపడేది ఆధేయము, ఆధారమైనది ఆధారం. నేను కుర్చీలో కూర్చున్నాను అంటే నేను అనేది ఆధేయము, కుర్చీ అనేది ఆధారము. అంచేత ఆధార ఆధేయాలు అంటాం. అంచేత ఆధార ఆధేయాల సంబంధం ప్రత్యక్ష సంయోగం అయినప్పుడు అప్పుడు దాన్ని ఔపశ్లేషిక అధికరణము అంటాము. ఉదాహరణ కటే ఆస్తే, లేదు స్థాల్యాం పచతి, ఇవి చెప్పాలి మనం ఈ రెండు. అలాగే వైషయిక ఆధారణము అధికరణము విషయమునకు సంబంధించి ఆధారమైనప్పుడు దానిని వైషయిక అధికరణము అని అంటాము. ఉదాహరణ మోక్షే ఇచ్ఛ,
ఇక్కడ కోరిక ఉన్నది, కోరికకు ఆధారమైనది మోక్షము అనే విషయం. వీటికి విషయము అని అంటే ఎందుకంటున్నాం మనం? ఈ రెండింటికి ప్రత్యక్ష సంబంధం, సంయోగ సంబంధం లేదు. విషయం అనేది కనబడే విషయం కాదు, ఆ మోక్షం అనేది కనబడే విషయం కాదు. అందుకని ఇది వైశేషిక అధికరణము అని అంటాం. సర్వస్మిన్ ఆత్మ అస్తి అంటే అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని దానికి అర్థము. ఇక్కడ అంతటా అనే అర్థంలో వచ్చిన దానికి అభివ్యాపక అధికరణము అని అంటాం. ఇక్కడ ఆత్మ వ్యాపించి ఉన్నది, ఆధారం ఏమిటి? అంతటా. అంచేత సర్వ శబ్దానికి సర్వస్మిన్ అనే ప్రయోగం, సప్తమి ప్రయోగం వచ్చింది. ఈ రకంగా మీరు సప్తమికి ఆధారో అధికరణం, సప్తమి అధికరణేచ, ఈ రెండు సూత్రాలు ఇవి చదువుకుంటే పరీక్షలకి సరిపోతాయండి. రైట్ అండి, బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ సార్. ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదాలు సార్.